హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనకి కారకారంగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మన ఇంట్లో లభించేటువంటి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటువంటి టేస్టీ అయిన కారం గవ్వల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ గవ్వలు అనేవి పైకి క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనము ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 10 to 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మరి అలాగే గవ్వలు తయారు చేసుకునేటువంటి పీట లేకపోయినా కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మరి సింపుల్ అండ్ టేస్టీగా స్పైసీగా ఈ కారం గవ్వల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. కారం గవ్వలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఇలా 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. సాధారణంగా గవ్వల్ని మైదా పిండితో ప్రిపేర్ చేస్తారండి. మీరు ఒకవేళ హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మైదా పిండిని తీసుకున్న తర్వాత ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మీ స్పైసీకి తగినట్లుగా 1 నుంచి 2 స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. 1 స్పూన్ వరకు వాముని తీసుకొని ఇలా చేతిలో నలిపి వేసుకోండి. ఈ వాము ప్లేస్లో మీరు జీలకర్రని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఒకసారి ఇలా మిక్స్ చేసి తీసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు అంటే ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని బాగా హీట్ చేసి వేడివేడి ఆయిల్ని ఈ పిండిలోనికి యాడ్ చేసుకోండి. ఇలా పిండిలోనికి వేడివేడి ఆయిల్ని యాడ్ చేసుకోవటం వల్ల మనం ప్రిపేర్ చేసేటువంటి ఈ గవ్వలు అనేవి లోపల గుల్లగా పైకి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ కాలుతుంది కాబట్టి ఒకసారి ఇలా స్పూన్ తోటి ముందుగా మిక్స్ చేసుకోండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేయితోటి పిండిని బాగా ఇలా మసాజ్ చేస్తూ కలిపినట్టుగా ఇలా కలిపి తీసుకోండి. ఇలా ఆయిల్ అంతా పిండిలో కలిసే విధంగా కలిపిన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా చేయితోటి ముద్ద చేసి చూసామంటే ఇలా గట్టి ముద్దలాగా అవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా చేసే గవ్వలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా మనము కలిపి తీసుకోవాలి. వాటర్ని ఇలాగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని వీలైనంత గట్టిగా మనము మిక్స్ చేసి తీసుకోవాలి. పిండిని మనం ఎంత గట్టిగా అయితే మిక్స్ చేసి తీసుకుంటామో మనం చేసేటువంటి గవ్వలు అనేవి అంత క్రిస్పీగా గుల్లగా అనేవి వస్తాయి. కాబట్టి పిండిని వీలైనంత గట్టి పిండి ముద్దలాగా మిక్స్ చేసి తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టి పిండి ముద్దలాగా మిక్స్ చేసి తీసుకున్న తర్వాత చూడండి, పిండిని ఇలాగ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పిండిని మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసేటువంటి ఈ గవ్వలు అనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ పై మూతని ఉంచి 10-15 నిమిషాల పాటు పిండిని బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే పిండి అనేది మనకి బాగా నానిపోయి ఉంటుందండి. మరొకసారి పిండిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దని చేతిలోనికి తీసుకుంటూ చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి ముద్ద అంతటితో కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇలా పిండి అంతటితోటి మనం రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఇటువంటి ఫోర్క్ను ఒకటి తీసుకోండి. ఈ ఫోర్క్ను తీసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని ఇలా ప్రెస్ చేసి రోల్ చేసామంటే మనకి ఈజీగా గవ్వ షేప్ అనేది వస్తుందండి. అలాగే మరొక మెథడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. గవ్వల పెట్టి లేకపోయినా కూడా ఇలా ఒకే మెజర్లో ఉన్నటువంటి 4-5 ప్లేట్లని ఇలాగా పెట్టుకొని ఈ ప్లేట్ మీద పిండి ముద్దని ఇలా పెట్టి రోల్ చేసామంటే కూడా మనకి ఈజీగా గవ్వల షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇలా సింపుల్గా మనము ఇంట్లో ఉన్నటువంటి టిఫిన్ ప్లేట్స్ తోటైనా లంచ్ ప్లేట్స్ తోటైనా ఇలా గవ్వల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, మన అందరి ఇళ్ళలో ఇటువంటి జాలి గరిటె ఉంటుంది కదా, ఈ గరిటెని కూడా తీసుకొని ఇలాగా పిండి ముద్దని ఇలా ప్రెస్ చేసి రోల్ చేసామంటే ఈజీగా మనకి గవ్వల షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇలాగా కూడా మనం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 3 మెథడ్లలో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో మీరు గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకి గవ్వలు పెట్టి అవైలబుల్గా లేకపోయినా కూడా చూడండి, గవ్వలు అనేవి చాలా చక్కగా వచ్చాయి, మంచి షేప్లో వచ్చాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి గవ్వల్ని పక్కన పెట్టుకొని ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ హై ఫ్లేమ్ మీద బాగా హీట్ అయిన తర్వాత ఈ ప్యాన్లో ఆయిల్లో పట్టినటువంటి గవ్వల్ని మనము ఇలా వేసుకోవాలి. ఇలా అన్ని గవ్వల్ని వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకుండా 1-2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అటువైపుకి ఇటువైపుకి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చూడండి, గవ్వల్ని ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని మనము ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నామంటే ఇవి మనకి మెత్తగా వచ్చేస్తాయి. కాబట్టి ఇలా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయి.
అలాగే చూడండి ఇవి చక్కగానే మనకి వేగిపోయాయి, మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయన్నమాట. అంటే లో ఫ్లేమ్ మీద మనం నురగ అనేది తగ్గేంత వరకు ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నామంటే ఇవి చాలా క్రిస్పీగా మంచి కలర్లో వేగిపోతాయి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఈ జాలి గంటలోనికి పట్టినన్ని తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక బెజ్జాల గరిటె తీసుకొని ఆ బెజ్జాల గరిటె సహాయంతో మిగతా గవ్వల్ని కూడా ఇలా జాలి గంటలోనికి వేసుకొని ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినటువంటి గవ్వల్ని కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. అలాగే చూడండి ఆయిల్ని హై ఫ్లేమ్ మీద బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ గవ్వల్ని యాడ్ చేసుకొని స్టవ్ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని ఈ నురగ అనేది తగ్గి గవ్వలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ గవ్వలు అనేవి మనకి క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ విధంగా వేగినటువంటి గవ్వల్ని కూడా ఆయిల్లోంచి తీసి ముందుగా వేసి పెట్టుకున్నటువంటి గవ్వల బౌల్లోనికి వీటిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే చూడండి స్టవ్ ఆపేసాక కూడా ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటుంది కదా మనకి. ఇలాగా ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకొని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. అలాగే చూడండి ఇప్పుడు ఈ గవ్వలు ఇంకొంచెం స్పైసీగా ఉండటం కోసం ఇందులో మీ స్పైసీకి తగినట్లుగా పావు స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి పావు స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే ఇందులో చిటికెడు సాల్ట్ని కూడా వేసుకొని ఇలాగా టాస్ చేసామంటే మనం వేసుకున్నటువంటి చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ ధనియాల పొడి అనేవి గవ్వలకి బాగా పడుతుందండి. ఇప్పుడు ఇలాగ టాస్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకుని కూడా ఈ గవ్వలోనికి యాడ్ చేసుకొని ఇలా ఒకసారి టాస్ చేసి అంటే మనకి క్రిస్పీగా టేస్టీగా కారం గవ్వలు అనేవి రెడీ. ఓకేనండి, చూస్తున్నారు కదా ఈ గవ్వలు అనేవి మనకి పైకి క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా క్రంచీగా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.